ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎటువంటి సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. తల్లి, కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే ఈ అదృష్ట యోగం నీకు కలగబోతుంది బిడ్డ. అశ్రద్ధ చేయకుండా నేను చెప్పిన ఈ మాటలను శ్రద్ధగా విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశాన్ని ఇలా చెప్తున్నారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరైతే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. తల్లి, ఎంతో కాలంగా నువ్వు విపరీతమైన కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు కదా. ఎంత ప్రయత్నించినా కూడా అవి తొలగే మార్గాలు మాత్రం కనపడటం లేదు. అవును కదమ్మా, నిజమే కదా. సంపాదన కోసం వెళ్ళే ఏ దారైనా సరే అనుకున్న ఆదాయం రావడం లేదు. నేను చూస్తూనే ఉన్నాను నీ చెడు రోజులు ఎలా నిర్మూలించాలి అని. నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. కానీ ఈరోజు ఒక దారి కనపడింది. నీవు ఈ మార్గంలో నడిస్తే నీ కష్టాలు నెల రోజుల్లో తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలి అని అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇకపై ఎప్పుడు నీ జీవితంలో సమస్య అనేదే రాదు. అయితే ఈ పరిష్కారం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఏది కలిసి రాకపోయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు కదా. భగవంతుడా, నాకు తోడు ఉంది, ముందుకు నడుపు అని తప్ప ఏ రోజు నన్ను నిందించలేదు. ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవడం, పనిలో శ్రమించడం, ఇదే నువ్వు నిత్యం చేసేది. నువ్వు ఎంతో గుణవంతురాలివి, ఎంతో అదృష్టవంతురాలివి కూడా. నీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు అని నేను చెప్తున్నాను. ఎవరిని కూడా ఎప్పుడు దూషించవు, ఎంతో ఓర్పుతో ఉంటావు. అందుకే నీకు ఇది చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలు బాధలు పడ్డ నీకు ఒక్క నెలల రోజుల కాలం పెద్ద విషయం కాదు కదా. నువ్వు ఇలా చెయ్యి. ప్రతిరోజు కాకులకి ఒక బెల్లం ముక్క పెట్టు. నువ్వు చేయవలసింది ఇదే. మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణ చేసుకుంటే కనుక నెల రోజులు పూర్తయ్యేలోపు నీ పరిస్థితి చక్కబడుతుంది. నమ్మి చేసుకో. దేనికైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం. అంతా శుభమే జరుగుతుంది. నీ సంకల్పాలన్నీ నెరవేరాలని నీకు ఆశీస్సులు అందిస్తున్నాను. నేను చెప్పే ఏ పరిహారమైనా అది నీ మంచి కొరకే అని నువ్వు ఎప్పుడూ గ్రహిస్తూనే ఉండాలి. నమ్మకంతో చేస్తే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందని నీకు మాటిస్తున్నాను. నమ్మకమే మనిషికి ఎంతో బలం. నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. నా బంగారు తండ్రి, ఓపిక పట్టడం అంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకోవాల్సిందే. నీ జీవితంలో ఇప్పటి వరకు ఈ లోకంలో నెగ్గుకు రావడం కోసం నీవు చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అన్నిటిలోనూ భయంకరమైన గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ ధైర్యం చెక్కు చెదరలేదు. నీకు నేను ఇప్పటి వరకు ఏ విధమైన సహాయం చేయకపోయినా సరే నిరంతరం నన్నే తలుచుకుంటూ బాబా నీ ఉండగా నాకు భయం లేదు అంటూ ఎల్లప్పుడూ ఏ పని చేస్తున్నా బాబా బాబా అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు. నీవు నీ కుటుంబ పస్తులు ఉన్నా సరే నాకు కనీసం మంచి నీరైనా సరే సమర్పించేవాడివి. నీకు తెలుసా, నీకు నా రక్షణ కంటే నీ భార్యా బిడ్డలు తోడు అధికంగా రక్షించిందని. వారందరూ నీకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండడంతోనే నీవు తిరిగి ఉన్నత స్థాయికి చేరగలిగావు. 15 సంవత్సరాలు పైగా పడిన కష్టం ఇక తొలగిపోయాయి. ఈ పోరాటంలో చాలా నష్టపోయావు కదా. నీ నుండి దూరమైన వారిని తప్ప నీవు ఏవైతే పోగొట్టుకున్నావో అన్నీ నీకు తిరిగి ఇస్తాను.
10 మందిలో ఉన్నతంగా నిలబెడతాను. నలుగురికి సహాయపడుతూ ఆదర్శవంతంగా జీవించు. నీ కుటుంబం అంతటికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. ఇదిగో తల్లి, నీ కోసం ఒక పరిహారం చెప్తున్నాను. నీ భవిష్యత్ బంగారుమయం చేసుకోవాలని ఉంటే నేను చెప్పే ఈ స్తోత్రం రోజు 11 సార్లు చదువు. నువ్వు చదివిన ప్రతిసారి నీవు ఒక శుభవార్త అందుకుంటావు. ఏ కోరికైనా సరే క్షణాల్లో నెరవేరే అద్భుతమైన స్తోత్రం. ఇది చదివిన వారికి ఎన్నో మంచి అనుభవాలు ఎదురైనాయి. ఒక కుటుంబం విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి దారి తెలియక అయోమయ స్థితిలో ఉంటే ఒకరోజు వారికి పొరుగింటి వారు ప్రసాదంతో పాటు ఈ స్తోత్రం కూడా ఇచ్చి దాని యొక్క మహిమను తెలియజేశారు. అప్పటి నుండి వీరు కూడా స్తోత్ర పఠనం చేశారు. వీరిని మోసగించి ధనం తీసుకున్న వారు దొరకడం, వీరి ధనం వీరికి అప్పగించడం, వీరి అప్పులన్నీ తొలగిపోవడం జరిగింది. ఉద్యోగం, వ్యాపారం, పరీక్షలో ఉత్తీర్ణత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలా ఒకటి కాదు, ఏ సమస్య అయినా సరే ఈ స్తోత్రం రోజు 11 సార్లు పఠిస్తూ ఉంటే సమస్యలు మటుమాయమవుతాయి. ఆ స్తోత్రం ఏంటో చెప్పనా? ఓం శ్రీ సాయి భగవతే నమః. ఓం శ్రీ సాయి భగవతే నమః అని ఈ స్తోత్రాన్ని కనుక మీరు 11 సార్లు మీ మనసులో అనుకున్నా సరే, మీకు వీలైనప్పుడు, మీకు సమయం దొరికినప్పుడు ప్రశాంతంగా మీరు కళ్ళు మూసుకొని ఈ స్తోత్రాన్ని కనుక మీరు 11 సార్లు చెప్పినట్లయితే మీరు ఏ కోరిక అయితే అనుకుంటున్నారో ఆ కోరిక కానీ, మీరు ఏ సమస్య నుంచి బయటపడాలని ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. ఇది 100% జరుగుతుందండి. ఖచ్చితంగా నేను చెప్పగలనమాట. ఎందుకంటే చాలాసార్లు చాలామందికి ఈ స్తోత్రాన్ని, ఇది కూడా నాకు ఒకరు చెప్పినదే అండి. నేనేం సొంతంగా చేసినది, సొంత ప్రయత్నం అయితే కాదు. చాలామంది సాయి భక్తులైతే ఉంటారు కదండి. సాయి భక్తులు మనం గుడికి వెళ్ళినప్పుడు మనకు ఈ విధంగా చెప్పుకోవడం వల్ల మనకు సమస్యలు అయితే తీరుతున్నాయని కొన్ని పరిహారాలు, కొన్ని స్తోత్రాలు, కొన్ని మంత్రాలు మనకు చెప్తూ ఉంటారనమాట. అందులో ఇది ఒకటనమాట. ఇది నేను అనుకున్నానండి. అనుకున్నాక ఏదైనా సరే కొంచెం మనసుకు బాధ కలిగినప్పుడు కానీ, మనం అనుకున్న కోరికలు నెరవేరినప్పుడు కానీ, ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తుంటాయి కదండి మనకు సమస్యలు. అవన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయన్నమాట. ఇది ఒక్కటి మీరు పఠించండి. ప్రయత్నం అయితే చేయండి. ఒక్కొక్కరికి జరగొచ్చు, ఒక్కొక్కరికి ఇంకా కొంచెం సమయం పట్టొచ్చు. మనకు వెంటనే జరిగితే కనుక మనం బాబా మనకు చెప్పింది నిజమే అనుకుంటాము. ఒకవేళ జరగలేదు, వెంటనే జరగలేదు అనుకుంటే మనకు ఇంకా కొంచెం సమయం, మనం చేసిన పాప పుణ్యాలను బట్టి ఇంకో కొంచెం సమయం అనేది మనకు రాసిపెట్టిందని మనం అర్థం చేసుకోవాలి తప్ప బాబాగారిని ఎప్పుడు మనం నిందించకూడదనమాట. ప్రతి ఒక్కరికి బాబాగారు మంచి చేస్తారు. కొద్దిగా సమయం అటు ఇటు అవుతుందన్నమాట. ఓం శ్రీ సాయి భగవతే నమః అనే ఈ మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు ఈ స్తోత్రాన్ని కనుక మీరు చెప్పుకుంటే మీరు అనుకున్న సమస్యలన్నీ తీరుతాయని మనకు బాబాగారు అయితే చెప్తున్నారనమాట. నీవు ఎంచుకున్న దారి మంచిదే, కానీ కష్టతరమైనది కూడా. అయినంత మాత్రాన ఏమైంది చెప్పు? నీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించే శక్తి నీకుంది. అందరికంటే భిన్నంగా మనం ఏం చేయాలి అని అనుకున్నా హేళన చేసేవారు, వెనక్కి లాగేవారు ఉండడం అన్నది సహజం కదా. అంత మాత్రాన వెనక్కి తగ్గవద్దు. వారికి నీ విజయమే సమాధానం. నీ శక్తినంతా ఉపయోగించు. కఠిన సాధన చేయి. మనలో అంతర్గత శత్రువులు ఉంటాయి. అవే నిర్లక్ష్యం, బద్ధకం, అతి విశ్వాసం. వీటిని ఎన్నడూ దరి చేరనీయకు. ఎంత ప్రేమ చేస్తావో దానికి కొన్ని రెట్లు ఫలితం ఉంటుంది. గురువులు చెప్పింది దృష్టి పెట్టి నేర్చుకో. వారిని గౌరవించు. ఎల్లవేళలా నీ యొక్క లక్ష్యం మీదనే గురి ఉంచు. నీ తల్లిదండ్రుల వారి శక్తి మేరకు నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కదా, అవి వృధా చేయకు. నీ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే సంఘటనలు నీకు ఎదురవుతాయి. అయినా సరే స్థిరంగా ఉండు. నీ ఆశయ దిశగా పయనించేటప్పుడు ఒక్కొక్కసారి వైఫల్యాలు ఎదురు కావచ్చు. అంత మాత్రాన వెనకడుగు వేయకు. ఈసారి ఇంకా పట్టుదలతో ప్రయత్నం చేయి. విజయం నీ సొంతమవుతుంది.
ఎన్ని సాధనలు చేసినా ధ్యానం అనే సాధన కూడా నీకు అత్యున్నత ఫలితాలు ఇస్తుంది. నేను చెప్తున్నాను కదా, నీవు ఖచ్చితంగా అనుకున్నది సాధించే తీరుతావు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీవు ఎంచుకున్న మార్గం నిన్ను ఈ ప్రపంచంలో విజేతను చేస్తుంది. ఈరోజు నీ నిర్ణయాన్ని తప్పు పట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు, గొప్పగా అనుకుంటారు. నీవు అనుకున్నది సాధించిన తర్వాత నీలాగా ప్రయత్నించే వారికి చేయందించు, సౌకర్యాలు కల్పించు. మానవ సేవే మాధవ సేవ అన్నది తెలుసుకో. ఇతరులకు నీవు చేసేది ఏదైనా సరే నాకు వచ్చి చేరుతుంది అని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను. అనువుగాని వ్యాపారం చేసి మీ స్థాయికి మించిన అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి మరలా అప్పులు చేసి పిల్లలకు సరైన తిండి, బట్ట, చదువు ఇలాంటి కనీస అవసరాలు కూడా తీర్చలేక సతమతమవుతుంటే ఒక పక్క బంధువులు సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు కదా. అయినా సరే ఎప్పటికైనా నా రక్షణ నీకు దొరుకుతుందని మీరు నమ్మకంగా ఉంటున్నారు. ఎలాగైనా సరే మరల జీవితంలో నిలదొక్కుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్నిటికంటే మీరు నమ్మకం, ధైర్యం సడలకుండా ఉన్నారు. ఏదో ఒకరోజు నేను మీకు అద్భుతమైన జీవితం ఇస్తానని ఎదురు చూస్తున్నావు కదా. మీ నమ్మకం ఎప్పటికీ వమ్ము చేయను. ఎందుకో తెలుసా? కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉన్నారు. ఇంట్లోని వారందరూ ఈ అప్పులను తొలగించే ప్రయత్నం చేశారు. ఎందరూ ఎంత విమర్శలు చేసినా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారు. అదే చాలు జీవితంలో ఎదగాలంటే. ఇక మీరు నా పైన ఉంచిన నమ్మకం నేను కూడా నిలబెట్టుకునే సమయం వచ్చింది కదా. ఇంత సమయం తీసుకున్నందుకు నాపై కోపం పడకు తల్లి. ఇలా ఎన్ని అప్పులు తొలగుతాయి? మాకేమి వ్యాపారాలు లేవు, ఉద్యోగంలో కూడా అంతగా జీతాలు పెరగవు, మరి ఎలా అని బాబా అని ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటావా? జరుగుతాయి, జరిపిస్తాను. అలాగని నేనేమి మాయలు చేసి నీ చేతికి డబ్బు మూటను ఇవ్వను. అలా నువ్వు ఆశించవు కూడా. ఎవరూ ఆశించకూడదు. మరి ఎలా అని డబ్బులు వస్తాయని అడుగుతావా? నీవే సంపాదిస్తావు. ఎలా అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఒక పని మొదలుపెట్టి సంవత్సరం పైన అయ్యింది, నిజమే కదా. అది ఈ మధ్యనే నీకు ధనఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే అవి చిన్న మొత్తమే వస్తున్నాయి. ఇక నుండి ఆ ధనఫలాలు చాలా అధిక మొత్తం వస్తాయి. వాటి ద్వారా దాదాపు అప్పులన్నీ తొలగిపోతాయి. ఆపై పిల్లలు కూడా అంది వస్తారు. నీ భర్త ఉద్యోగం ఉంది కనుక ఇక ఈ రోజు నుండి మంచి రోజులే నడుస్తాయి. ఇది నీకు ఎందుకు జరిగే విధంగా చెప్తున్నానో తెలుసా? నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు కనుక దానికి ఫలితం ఈ విధంగా ఇస్తున్నానని నేను నీకు ఏమీ జాగ్రత్తలు చెప్పే పని లేదు. ఎందుకంటే నీకు తెలుసు. కష్టం తొలగాక కూడా ఎలా ఉండాలో తెలుసుకో. నువ్వు సంతోషంగా ఉండాలి కూడా. మీ కుటుంబంతో అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నానని బాబాగారు అయితే ఈరోజు మనకు ఈ సందేశం అనేది ఇస్తున్నారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందన్నమాట. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో బాబాగారి సందేశం అనేది వస్తుంది. అప్పుడు బాబాగారి సందేశాన్ని అందరూ చక్కగా వినొచ్చు. బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. బాబాగారు చెప్పినటువంటి స్తోత్రాలను మీరు పఠించవచ్చు. ఇలా బాబాగారు చెప్పిన ఒక్కొక్క మాటను మీరు శ్రద్ధగా విని పాటించవచ్చు కూడా. ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇంకొంతమందికి తెలుసుకునే విధంగా కూడా మీరు సహాయపడినట్లు అవుతారనమాట. ఆ పుణ్యఫలం అంతా మీకే అందుతుంది కాబట్టి ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరైతే మన వీడియోకి మన సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశాలన్నింటికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.
మీరిచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.